ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు అచ్చంపేట ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి యువకులు, ఉద్యమకారులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పెద్దలు రాజేందర్ అన్న గారు, అదేవిధంగా బాలశీతల కేంద్ర చైర్మన్ మన నర్సయ్య యాదవ్ గారు, మరియు ఐఎన్టీయూసీ నాయకులు, సేవాదళ నాయకులు జగదీష్ గారు, మైనార్టీ సోదరులు, కార్మికులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బాలశీతల కేంద్ర చైర్మన్ మన నర్సయ్య యాదవ్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. రోజు మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన గ్రంథాలయ చైర్మన్ రాజేంద్రన్న గారు, అదేవిధంగా తాలూకా అధ్యక్షుడు ఐఐటిసి బైబెల్లి గారు, మరి మండల అధ్యక్షుడు ఐఐటిసి హౌస్ గారు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ, మరి రాహుల్ గాంధీ గారు అనేక విధంగా ఈ భారతదేశం కోసం కష్టపడుతూ వారి కుటుంబమే ఈ ప్రజల కోసం, ఈ భారతదేశం కోసం త్యాగం చేసిన కుటుంబము, ఆ కుటుంబం వారసత్వంగా కొనసాగుతూ ఈరోజు తప్పిదాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని అన్ని బట్టబయలు చేసుకుంటూ వారిని ఎండగడుతూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగడుగున నీళ్లు దాపుకుంటూ వచ్చినటువంటి ఘనత మన రాహుల్ గాంధీ గారిని. మరి వారికి మనం ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ వర్గీకరణ చేపట్టి 42% రిజర్వేషన్ ప్రకటించిందో దేశవ్యాప్తంగా అదే విధంగా జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో పట్టుబడి జరుగుతూ ఉంది. ఇదే మోడల్గా, తెలంగాణ మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కల్పించాలని వారు పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి వారి ఎంట మనందరం పనిచేసి ఇక్కడ వంశకృష్ణ గారిని స్టేట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అక్కడ రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు వారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి దాన్ని చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మన ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి శ్రీ రాహుల్ గాంధీ గారు ఆశయాలు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలి. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న తప్పిదాలు వాస్తవంగా కూడా ఇప్పుడు పెద్దలు నర్సయ్య యాదవ్ చెప్పినట్టుగా ఖచ్చితంగా అడుగడుగున అడ్డుకట్ట వేస్తున్న ఘనత శ్రీ రాహుల్ గాంధీ గారికి దక్కింది. రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో మనమందరం నడవాలి. రాహుల్ గాంధీ గారు ఏ నినాదం తీసుకున్నా తప్పకుండా తప్పకుండా మనమందరం కూడా పాటిస్తూ రాహుల్ గాంధీ గారి వెంట నడవాలని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు మన డాక్టర్ వంశకృష్ణ గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు అచ్చంపేట పట్టణంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి ఐఎన్టీయూసీ కార్యకర్తలు, కాంగ్రెస్ పెద్దలు, మైనార్టీ సోదరులు, ప్రతి ఒక్కరికి, సేవాదళ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ సమావేశాన్ని, ఈ సంబరాలను ఉద్దేశించి మన పెద్దలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్న రాజేందర్ అన్న గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.